హలో నమస్తే, వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ. నేను మీ యాంకర్ నవీన్. ఈరోజు మన స్టూడియోలో బహుముఖ ప్రజ్ఞాశాలి సాయి కర్ణం గారు మనతో స్టూడియోలో ఉన్నారు. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే, వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ. థ్యాంక్ యూ. మా ప్రెజెంట్ జరుగుతున్న దేవర విషయంలో రీసెంట్ గా ఒక విలక్షణ నటుడని చెప్పుకోవచ్చు, సుమన్ గారు రెస్పాండ్ అవడం జరిగింది. సో దాన్ని మనం ఎలా చూడాలి? ఇప్పుడు మీరు జూనియర్ ఎన్టీఆర్ గారిని గుర్తు చేస్తే, నాకు ఈ నెల 27వ తారీఖు జూలు విదిలించుకొని ప్రేక్షక లోకం ముందుకి వస్తున్నటువంటి దేవర ఎగ్జాక్ట్లీ ఆ దృశ్యం కనబడుతోంది నాకు. ఎంత అద్భుతంగా ఉంది అంటే, నీ నవ్వుల తెల్లతనాన్ని నాగమల్లి అప్పడిగింది, ఇవ్వద్దు 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 అనేటువంటి పాటలో అత్యద్భుతంగా నటించిన జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ సినిమాల నాటి నుంచి నేటి వరకు కూడా సినిమాకి తన యొక్క నటన ప్రతిభను ఆయన మరింత ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అది ఆయనలో ఉన్నటువంటి ఆ కళాతృష్ణ, ఆ తాతగారి వంశాంకురము అని మనము నిరభ్యంతరంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ లెగసీ అలా కంటిన్యూ అవుతోంది. ఏమంటే ఇతను ప్రతి సినిమాకి నెక్స్ట్ సినిమాకి మరింత ప్రేక్షకుల్ని అలరిస్తూ తన నటనతో, తన ఫైట్స్, తన డైలాగ్స్, తన ఎక్స్ప్రెషన్స్, ఓవరాల్గా మహానటుడి వారసుడు అనేటువంటిది అతను చెప్పకనే అతని ఆన్ ది స్క్రీన్ అతన్ని తెర మీద చూస్తే అందరికీ అర్థమయ్యేటువంటి విషయం. అలాగే నందమూరి కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారిని అభిమానించినటువంటి మనుషులు బహు అరుదుగా ఉంటారు. అలాగే సినిమా పరిశ్రమలో కూడా వారిని ఆదర్శంగా తీసుకొని వారి యొక్క టాలెంట్ని ఒక డిక్షనరీ లాగా మైండ్లో పెట్టుకొని వాళ్ళ నట జీవితాన్ని తీర్చిదిద్దుకున్నటువంటి నటులు కూడా చాలా మంది ఉన్నారు. అవునమ్మా. అలాగే సుమన్ గారు అవును, హీరోగా ఎంత హుందాగా ఉండాలి, భగవంతుడిచ్చిన ఆకారము అంత అందగాడు ఆయన సుమన్ గారు. అలాగే కరాటేలో ఆయన ఉన్నతమైన ఇది సాధించారు, ప్రతిభ కలిగినటువంటి వ్యక్తి. ఆయన హీరోగా అనేక చిత్రాల్లో చాలా అద్భుతమైన నటనని ప్రదర్శించారు. కానీ ఈ రోజుకి కూడా గుర్తుండే అన్నమయ్య లాంటి సినిమాలో సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అంటే. అవును. అటువంటి సుమన్ గారు ఈ దేవర చిత్రం కోసము మాట్లాడడం అనేటువంటిది జూనియర్ ఎన్టీఆర్ గారి లాగా యంగ్ హీరోస్కి అదొక బ్లెస్సింగ్. ఏమండి, వారి ప్రశంసలు పొందడం ఒక ఆశీస్సులు పొందినట్టే. అంతే కదా. అంతేకాదు, ఆయన అతన్ని ప్రశంసిస్తూ అట్ ది సేమ్ టైము అటువంటి ఒక మంచి నటుడితో కలిసి నటించాలి అనేటువంటి కోరిక అంతరాంతరాల్లో ఉంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియకనే తెలియపరచడం అనేటువంటిది చాలా సంతోషించదగినటువంటి విషయము. ఇలాంటి మంచి నటులందరూ కలిసి ఒక అద్భుతమైన పౌరాణిక చిత్రాన్ని గనక నిర్మిస్తే, అందులో వీళ్ళందరూ నటిస్తే, ఆ సినిమా కూడా ప్రజాదరణ ఎన్టీ రామారావు గారి సినిమాలు ఎలా పొందాయో అంతకు 100 రెట్లు ఎక్కువ పొందుతాయి అని నా అభిప్రాయము. వి మస్ట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ జూనియర్ ఎన్టీఆర్ గారు సచ్ క్యారెక్టర్స్ ఈ షుడ్ ప్లే. అలాగే వారితో పాటు అనేక మంది మనకు గొప్ప నటులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా పౌరాణిక చిత్రం అంటే అనేక మంది నటీనటులు కావాల్సి ఉంటుంది. వాళ్ళందరూ కూడా పాత్రోచితమైనటువంటి పాత్రలు ధరించి అటువంటి చిత్రాలు, దైవీపరమైన చిత్రాలు రావాలి అని కోరుకుందాము. అట్ ది సేమ్ టైం ఈ రాబోయే దేవర ఘన విజయం సాధిస్తుంది. 27వ తారీఖు. అవును, ఆయన అభిమానులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అలాగే ఆ ఘన విజయము నెక్స్ట్ రాబోయే సినిమాకి పునాదిగా ఉంటుంది.
అవును. నెక్స్ట్ రాబోయే పిక్చరు ఈ దేవర కంటే కూడా మరింత గొప్పగా ఉండాలి అని అందరూ ఆశిస్తూ ఉంటారు. అంచేత అటువంటి చిత్రంలో సుమన్ గారు కూడా నటించాలి అనేటువంటి కోరిక వారికే కాదు, చక్కటి చిత్రాలని ఆదరించే ప్రేక్షకుల అందరికీ కూడా మనసులో ఉంటుంది. ఏమండి, ఈ సందర్భంగా ఇంకో విషయం ఏమిటంటే, జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన ప్రతి సినిమాలో తన పాత్రని చాలా ఛాలెంజింగ్గా తీసుకొని ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకునేలాగా, న్యాచురల్గా ఉండేలాగా, సహజత్వం ఉట్టిపడేలాగా ఆ పాత్రలో ఇమిడిపోయి నటించటం అనేటువంటిది అది కొందరికే సాధ్యం. అందరూ అనుకుంటారు, ప్రయత్నిస్తారు, కానీ ఆ ప్రయత్నము 100% ఫలించడం కొందరికే రాసిపెట్టి ఉంటుంది. అటువంటి బహు కొద్ది మందిలో శ్రీ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఒకరు. అందుకని వారి చిత్రం దేవర చూడడానికి మనం కూడా రెడీగా ఉందాము. తప్పకుండా అమ్మా, ఎందుకంటే దేవర అనేది మన తెలుగు పరిశ్రమ నుంచి వెళ్తున్న ఒక గొప్ప నాయకుడు, ఒక గొప్ప నటుడు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆఫ్ కోర్స్ ఎక్సలెంట్ పర్సన్ కాబట్టి, ఎందుకంటే ఎన్నో మూవీస్ చూసాం. సో ఈ దేవర కూడా సూపర్ హిట్ అవుతుందని ఆశిద్దాం. అలాగే మన 100 టీవీ తరఫున కూడా అది సూపర్ హిట్ అయ్యి సక్సెస్ అయ్యి పాత రికార్డ్స్ కూడా బ్రేక్ చేయాలని కూడా మనం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. జై గురుదేవ్.